ఒక్కొక్కసారి అయితే పని ఎంత తొందరగా చేసుకుందామన్న పని అసలు అవనే అవ్వదండి. ఇక్కడైతే స్టాఫ్ కోసం టీ పెట్టాను. ఇదేమో మిల్లెట్స్ రవ్వ. నిన్నంతా బీభత్సంగా బిర్యానీ తిన్నాం కదా, ఇవాళ రైస్లోకి మిల్లెట్స్ రవ్వ తీసుకుందాం అనేసి రైస్ లాగా వండుతున్నాను అనమాట. అది ఎలా చేయాలో యాక్చువల్లీ నాకు అర్థం కాలేదు, అందుకని రైస్ లాగా వండుతున్నాను. ఇది వచ్చేసి నేను దోశ వేసుకున్నానండి. దాని మీద ఆనియన్స్ ఇవన్నీ కొంచెం జీలకర్ర పచ్చిమిర్చి గార్నిష్ చేశాను. చాలా టేస్ట్ బాగుంటుంది. నాకు అలా ఊతప్పలాగా వేసుకొని తింటే చాలా ఇష్టము. ఈ రవ్వ అయితే 4-5 అవర్స్ నానబెట్టి దగ్గరలాగా అన్నంలాగా ఉడికించుకోవాలండి దగ్గరికి. అండ్ ఇక్కడ వచ్చేసి అల్లం చట్నీ పల్లీల చట్నీతోటి ఉత్తప్పం అయితే తినేస్తున్నాను. ఇంకా అటు బోటికి చూసుకుంటూ ఇటు వంట కూడా నేను స్టార్ట్ చేసేసానండి. యాక్చువల్లీ కస్టమర్ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళు అవనే అవ్వలేదు. ప్లస్ శాంపుల్ వేసి చూపించమన్నాను 2 ఫ్లవర్స్. ఎందుకంటే దాంట్లో ఉన్న మోడల్ ఇది మేడం, ఇది నేను కొత్తగా వేయించానండి. నాకు జర్దోజీ ఫినిషింగ్ అంటే ఎక్కువ ఇష్టము. పూసలు అలాంటివన్నీ నేను అసలు ఇష్టపడను. నన్ను అడగకుండానే పూసలన్నీ కుట్టేశాడు. మొత్తం కట్ చేసి ఫ్లవర్ వేయమని చెప్తున్నాను. ఎలా ఉందో నచ్చితే, ఎందుకంటే వాళ్ళు ఎంతో నమ్మకంతో ఇస్తారు. సో నాకే నచ్చినప్పుడు నేను వాళ్ళకి అస్సలు ఇబ్బంది పెట్టిన కస్టమర్ని. ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్.